అందరికీ నమస్కారం. ఈరోజు మనము చాలా ముఖ్యాంశం ఏంటంటే దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి 33% అనేది ఒక పక్క. ఇంకొక పక్క దేశవ్యాప్తంగా నియోజకవర్గాల విభజన చేసి నియోజకవర్గాలను పెంచాలనేది ఒక పక్క. ఈ రెండిటికి ముడిపెట్టి పార్లమెంటు ఒక బిల్లు ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున ఈ రెండు కార్యక్రమాలు పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంది. దీనికి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు వాళ్లకు సంబంధించిన కొన్ని అంశాల్లో ఇది వాళ్ళ యొక్క సందేహాలు కావచ్చు, వాళ్ళకు కావాల్సిన ఈ సమస్యలు అంటే ఉదాహరణ ఓబీసీ రిజర్వేషన్, ఉదాహరణ నియోజకవర్గాల వరకు సౌత్ నార్త్ ఇవి జరుగుతుంది. కానీ వికలాంగులైన మహిళల గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఈరోజు వికలాంగులు దాదాపు మన దేశంలో 5 కోట్ల పైన ఉన్నారు. 5 కోట్ల వికలాంగులైన మహిళల్లో దాదాపు 2-2.5 కోట్ల మంది మహిళా వికలాంగులు దేశవ్యాప్తంగా ఉన్నారు. అంటే మహిళా వికలాంగుల జనాభా కానీ మహిళా వికలాంగుల అంశం కానీ దేశంలో చాలా అత్యంత ప్రాచుర్యమైనది, ఇంపార్టెంట్, ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, మైనార్టీలో, పవర్టీలో, బీదరికంలో అన్ని కేటగిరీలో అన్ని సామాజిక స్థితుల్లో మహిళలు ఉన్నారు, మహిళా వికలాంగులు ఉన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘాలకు, మహిళా సంఘాలకు, వికలాంగులైన మహిళా సంఘాలకు, సోషల్ యాక్టివిస్టులకు జవాబు తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మహిళా వికలాంగులకు 5% రిజర్వేషన్ ఇవ్వమని ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే మహిళా బిల్లులో ఓబీసీ గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీకి ఆల్రెడీ రాజ్యాంగపరంగా అవకాశాలు ఉంటాయి. మరి వికలాంగులైన మహిళల గురించి ఎవరు అడగాలి? ఒక సామాజికవేత్తలు, వికలాంగుల సంఘాలు, వికలాంగుల మహిళా సంఘాలు, తర్వాత మహిళా యాక్టివిస్టులు అడగాలి. దయచేసి వీరందరికీ కూడా విజ్ఞప్తి, మహిళా రిజర్వేషన్లో వికలాంగులకు ఖచ్చితంగా సబ్ కోటా కింద ఒక 5% ఇవ్వాలని మీ అందరూ కూడా వికలాంగుల మహిళలకు మద్దతు ఇచ్చి వికలాంగుల మహిళలు కూడా చట్టసభల్లో పాల్గొనే విధంగా మీరందరూ సహకరించగలరని ప్రార్థన. థ్యాంక్ యూ. హాయ్, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.